నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరు ఏమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 5, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:09. చంద్రోదయం రాత్రి 2:13. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:27. తిథి దశమి సాయంత్రం 5:18 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం అనురాధ. ఉదయం 7:46 వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము విష్టి. సాయంత్రం 5:18 వరకు. తదుపరి భవ. తెల్లవారుజామున 4:50 వరకు. తదుపరి బాలవ. యోగము ధ్రువము. ఉదయం 10:44 వరకు. తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:15 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:05 నుండి 12:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుండి 3:53 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:25 నుండి 3 గంటల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు రాత్రి 10:54 నుండి 12:28 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 5 సోమవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి. సాయంత్రం 5:18 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కావున శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. ఇంకా ఉదయం 7:46 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అయితే ఈరోజు అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము ఉదయం 7:09 నుండి 7:54 వరకు. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యం ఏదైనా చెయ్యవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. ఆ లగ్నానికి సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు తిథి, వార, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణుడు ఏ యుగానికి చెందినవాడు? త్రేతాయుగం. ఈరోజు ప్రశ్న. లక్ష్మణుడు తన తదుపరి అవతారంలో ఎవరిగా జన్మించాడు? అర్జునుడు, బలరాముడు, కర్ణుడు, అశ్వత్థామ.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వివిధ రూపాల్లో ఒత్తిడులు కలుగుతాయి. వృషభ రాశి, మీలో దానకర్ణుడిని అందరూ గ్రహిస్తారు. మిథున రాశి, అనుకున్న లక్ష్యాలను నెరవేరడానికి కొంత కష్టపడాల్సిన సమయం. కర్కాటక రాశి, పరిమితికి మించి చేసిన అప్పులు ఎట్టకేలకు తీరి ఊరట చెందుతారు. సింహరాశి, అనుకున్న కార్యక్రమాలు కొన్ని శ్రమనంతరం పూర్తి చేస్తారు. కన్య రాశి, కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. తులారాశి, ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. వృశ్చిక రాశి, ముఖ్య వ్యవహారాలను ఇతరుల సాయం లేకుండానే పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మోసగించేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. మకర రాశి, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందడుగు వేయడం ఉత్తమం. కుంభరాశి, మీ సమర్థత నైపుణ్యత వెలుగులోకి వచ్చే కాలం. మీనరాశి, ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.